అందరికీ నమస్కారం అండి. నా 29వ డివిజన్. నా పేరు పెద్దిశెట్టి వరలక్ష్మి. నేను రాష్ట్ర టౌన్ మహిళా అధ్యక్షురాలిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు 46, 36 డివిజన్లలో పర్యటించారు. ఎలా జరిగింది ఏంటి అనేది టీడీపీ నాయకులతో తెలుసుకుందాం. రోజు 46, 36 డివిజన్లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి కరెంటు సంబంధించిన సమస్యలు కూడా ఏదైనా ఉన్నా కూడా కరెంటు అధికారులతో చెప్పి ఏ సమస్యలు లేకుండా లైట్లు లేని దగ్గర కానీ పోల్స్ లేని దగ్గర వాళ్ళందరికీ ఇబ్బందులు అనేవి లేకుండా చూడాలని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి. మన అన్న దామచర్ల జనార్దన్ గారు ప్రతిరోజు 2 డివిజన్ లెక్కన డోర్ క్యాంపెయిన్ చేసి వాళ్ళకున్న సమస్యలు కనుక్కొని అక్కడికక్కడే పరిష్కారం చేసి ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది ప్రతి ఒక్కళ్ళు రోడ్లకు సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ప్రతిరోజు వార్డులో తిరగడం కానీ వారానికో రోజు కాలువలు పెద్ద కాలువలో ఉన్న సిల్క్ని తీసి బయట వేసేసి దాన్ని శుభ్రం చేయడం. గతంలో సిల్క్ అసలు 5 ఏళ్లలో సిల్క్ తీసిన పాపానే బాగలేదు. వర్షం పడితే రోడ్ల మీద అంతా నీళ్ళు వచ్చేది. అలాంటిది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కాలువల్లో సవ్యంగా నీళ్లు పోయి రోడ్ల మీద నీళ్లు నిలబడేదన్న పరిస్థితి రాకుండా ఉంది. ఇదే విధంగా ఈ సంవత్సర కాలంలో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది.